మొన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈటల రాజేందర్ కేసీఆర్ ఫోన్ చేశారని ఆయన ఖండించారు, వేరే విషయం. అట్లాంటి లీడర్స్ను నాకు తెలిసి పాపం రాజేందర్ మీద ఎవరో బురద జల్లారని అనుకుంటాను. అట్లాంటి చర్చ మా పార్టీలో అయితే జరిగింది లేదు. వాళ్ళకేదో అంతర్గత వ్యవహారం నడుస్తుంది. ఏది రాజేందర్ రాష్ట్ర అధ్యక్షుడు అయితే ఆయన కాకుండా ఉండడానికి కొన్ని లీకులు వాళ్ళ పార్టీల అంతర్గత రాజకీయాల్లో భాగంగా ఏదైనా లీక్ వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే మీ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఈ ముఖ్య లీడర్స్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళ మళ్ళీ వెల్కమ్ చేస్తారా? అది ఇట్స్ పార్టీ పాలసీ డెసిషన్. మా క్యాడరు అభిప్రాయాలను, మా పార్టీలో ఉండే నాయకుల అభిప్రాయాలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. దాని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది వస్తామంటే తీసుకోవాలి, కాంగ్రెస్ని దెబ్బగొట్టాలని కొందరు అంటున్నారు. కొంతమంది అంటున్నారు పోయిన వాళ్ళని తీసుకోవద్దు, మనం కొత్త నాయకులను లాయలిస్టులను తయారు చేసుకోవాలి అని ఒక వర్గం కూడా ఉంటుంది. ఫైనల్లీ పార్టీ లీడర్ కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి లోబడి మేము అందరం పనిచేస్తాం. ఫైనల్ క్వశ్చన్, మీకంటే జూనియర్లు అనుకోండి రాజకీయాల్లో తర్వాత మొదలుపెట్టిన వాళ్ళు, ఇప్పుడు రేవంత్ రెడ్డి 2007లో ఎమ్మెల్సీ అయ్యారు, మీరు 2004లో ఎమ్మెల్యే, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన ముఖ్యమంత్రి అయినారు. ఈటల రాజేందర్ మీతోనే స్టార్ట్ చేశారు. ఈటల రాజేందర్ ఒక పార్టీకి అధ్యక్షుడు కాబోతున్నారు, కీలక నేత మొన్నటి వరకు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ. బట్ హరీష్ రావు మాత్రం మినిస్టర్ వరకే ఆగిపోయారు. ఎవరు ఏమవుతారు ఎట్లయితారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు, దేవుడు నిర్ణయిస్తాడు. ఏదో అవడం కోసం పనిచేయడం కాదు, ప్రజల కోసం పనిచేసుకుంటూ పోతుంటే దాని అవకాశాలు దానికి అవే వస్తూ ఉంటాయి. అవకాశాల కోసం పనిచేయడం కంటే ప్రజల కోసం పనిచేస్తూ పోతుంటే అవి రావాల్సినటువంటివి రావాల్సిన సమయంలో వస్తాయి.